ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ఆ దేవాదేవుడు మళ్ళీ మనందరం కలిసిన అవకాశం ఈ రకంగా ఇచ్చినందుకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ మనం సజీవ లెక్కలో ఉండి జీవం గల దేవుని స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ ఆయన వాక్యం ధ్యానించుకునే వాక్యం దయచేసినందుకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ఈరోజు వాక్యాన్ని మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. మనం పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. మనము పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. ప్రేమ మేడే మా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడు పరమేశ్వర స్థితినైనా వందనాలు తండ్రి. నాయన ఈ సమయం మాకు ఇచ్చినందుకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. పాట ద్వారా నాయన ప్రార్థన ద్వారా ఇంతవరకు నడిపించిన దాన్ని బట్టి వందనాలు. దయగల మాకు ఇప్పుడు వాక్యం ధ్యానించబోతుంటాను. నన్ను మరుగుపరిచి ఆధ్యాత్మిక సత్యములు మీరే వెల్లడి చేయమని నన్ను ఒక పరికరంగా కోరుకుంటున్నాను. వాక్యం ధ్యానిస్తున్న నాకు వింటున్న ప్రతి ఒక్కరికి నీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు దయచి, వినగలి చెవి, గ్రహించగల మనసు, ఆచరించగలిగే హృదయం దయచి, కార్యాంతమని నేను బహుగా స్థుతించుకునే భాగ్యం దయచి. నాయన రోమిలు రాసిన పత్రికలో నాయన ఇంతవరకు ధ్యానించగలిగే కృప దయచేసి నాయన ఇక ముందు కూడా నాయన క్లిష్టమైన మాటలు, సంక్లిష్టమైనటువంటి అర్థాలను మేము అర్థం చేసి నీ సహాయంతో ధ్యానించగలిగే భాగ్యం దయచేయాలి. మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. రోమీయులకు రాసిన పత్రికలో 7 అధ్యాయాలు, అదేవిధంగా 8వ అధ్యాయంలో 16 వచ్చిన వరకు మనం ధ్యానించుకున్నాం. 7 అధ్యాయాల గురించి మనకు తెలుసు. ముందు విశ్వాసం, నీతిమంతుడు విశ్వాస మూలంలో బ్రతుకునని మొదలుపెట్టి ధర్మశాస్త్రం వినేవారు మాత్రమే కాదు ఆచరించేవారు ధన్యులని చెప్పి అలా చెప్తూ వచ్చి 6th చాప్టర్కి వచ్చేటప్పటికి క్రీస్తులో ఐక్యత, అదే విధంగా పరిపూర్ణ సమర్పణ, అంటే క్రీస్తులో ఐక్యత చెందడం మాత్రమే కాకుండా పరిపూర్ణ సమర్పణ ఏ విధంగా మనం సమర్పించుకోవాలనే అంశాన్ని మనం 6వ అధ్యాయంలో ధ్యానించుకున్నాం. ఇక 7వ అధ్యాయానికి వచ్చేటప్పటికి పౌలు గారికి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఆయనకు ఒక సందేహం వచ్చింది. 7వ అధ్యాయానికి వచ్చేటప్పుడు నేను యూదులను ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టాను, మరి విడిచిపెట్టవచ్చా, లేదా అసలు ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చిందే కదా, నేను దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినా అని చెప్పి ఆయన మానసిక సంఘర్షణలో ఆయన తెలుసుకున్న విషయం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని మనం అక్షరానుసారంగా అర్థం చేసుకుని ప్రాచీన స్థితిలో ఉన్నాం, కానీ ఆత్మానుసారంగా అర్థం చేసుకుని నవీన స్థితిలో రాలేకపోయాం. ధర్మశాస్త్రంలో నీతి, పరిశుద్ధత అన్నీ ఉన్నాయి, కాకపోతే ఆత్మానుసారంగా దాన్ని అర్థం చేసుకోలేకపోవటం వల్ల, అయితే ఎంత అర్థం చేసుకున్నా ధర్మశాస్త్రం ఒక వ్యక్తికి రక్షణ మార్గం చూపించగలదే కానీ రక్షణ ఇవ్వలేదు, విమోచన ఇవ్వలేదు, నిత్య జీవ ప్రవేశం ఇవ్వటానికి ధర్మశాస్త్రానికి లేదు అర్హత. దేవుడిచ్చిన ధర్మశాస్త్రమే, కానీ ఆ మార్గం చూపించడానికి మాత్రమే ధర్మశాస్త్రం నీతిని గురించి, పరిశుద్ధతను గురించి, తీర్పును గురించి మిమ్మల్ని ఒప్పింప చేస్తుంది అని చెప్పి యోహాను సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే చేసే పని, పరిశుద్ధాత్మ చేసే పనైనా ధర్మశాస్త్రం చేసే పనైనా ఒప్పిస్తారు. ఇక్కడ ఈ నడిపింపు అయిన తర్వాత విమోచన మాత్రం కుమారుడు ద్వారానే మనం తండ్రి వల్ల పొందుతాం. మనం ఆయన చాలా డైరెక్ట్ గా చెప్పాడు కదా, నా కుమారుని ద్వారా వచ్చిన వారిని నేను అంగీకరిస్తానని చెప్పి. సరే, చాలా క్లారిటీ పొందారు ఆయన పౌలు గారు. మనం మంచి ఫలాలు పొందాలని క్రీస్తుని అంగీకరించాం. అంతకుముందు ధర్మశాస్త్రం ఉన్నప్పుడు మరణార్థమైన ఫలాలు పొందాం. అంటే ఆయన ఏదో తప్పు చేశారని కాదు, కానీ ఆ ధర్మశాస్త్రాన్ని అక్షరానుసారంగా అర్థం చేసుకోవటం వల్ల కొన్ని అంటే దైవ వ్యతిరేకమైన కార్యం నేను చేస్తున్నానని తెలియకనే ఆయన చేయటం అనేది జరిగింది. ఆ తర్వాత ఆయన ధర్మశాస్త్రాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత, అదేవిధంగా ఆ దమస్కు మార్గంలో క్రీస్తు ఆయన సంధించిన తర్వాత, అదేవిధంగా అరేబియా ఆ ప్రాంతంలో 3 సంవత్సరాలు దేవుని ముఖతః ఆయన మొత్తం వాక్యం నేర్చుకున్న తర్వాత అసలు సంఘర్షణ అక్కడ మొదలైంది. దానికి 7వ అధ్యాయం ఏంటంటే, నేను ఈ ధర్మశాస్త్రాన్ని
పాటించడం మాత్రమే అది ప్రాణాధారమైనది అనుకున్నాను. ఫిలిప్పీలు రాసిన పత్రికలో కూడా ఈ మాట ఆయన చెప్తారు. దాన్ని నెరవేర్చడం మాత్రమే నేను ప్రాణాధారమైంది అనుకున్నాను. అనించడము దాంట్లో మాత్రం అనించడం యాజ్ గా నేను అమలు చేశాను. కానీ అక్షరానుసారంగా మాత్రమే తీసుకుని ఆత్మానుసారంగా తీసుకోకుండా నేను తప్పు చేశాను అని చెప్పి ఆ తర్వాత 7వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే ఫస్ట్ పార్ట్ లో ఆయన ఆ గత జీవితంలో ఏ రకమైన తప్పులు చేశారని అంతర్మదనం చెందారు. సెకండ్ పార్ట్కి వచ్చేటప్పటికి ఆ నేను క్రీస్తుని అంగీకరించాను, కానీ చివరి వరకు ఈ పోరాటం సాగుతూనే ఉంటుంది. నాలో వేరొక నియమం అనేది ఉంది, అది చివరి వరకు విడిచిపెట్టదు నన్ను. ఆయనే కాదు, మనల్ని కూడా చివరి వరకు కూడా మనం పోరాటం. అందుకని అంతం వరకు పోరాడిన వాడు, అంతం వరకు సహించిన వాడు మాత్రమే కిరీటం పొందుతాడని చెప్పి మనకు అనేక సార్లు పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది. అదే పౌలు గారు అక్కడ కంక్లూడ్ అయిన తర్వాత 7వ అధ్యాయానికి వచ్చేటప్పటికి, ఆయన చివరి వచనానికి వచ్చేటప్పటికి ఆయన అంటాడు ఏంటంటే, కాగా మనసు విషయంలో నేను దైవ నియమమునకు, శరీర విషయంలో పాప నియమమునకు దాసునైనానని చెప్పి ఆయన తర్వాత అయ్యో నేను ఎంత దౌర్భాగ్యం, పై వచ్చిన 24వ వచనంలో చూస్తే 7వ అధ్యాయం 24వ వచనంలో, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవరు విడిపించును. ఒక్కొక్కసారి ఎదటి వారికి చెప్పిన తర్వాత మనం ఒక్కసారి మన జీవితాన్ని ఆలోచించిన తర్వాత నేను ఏ రకంగా నేను బయటపడతాను అని చెప్పి, అంటే ఎదటి వారికి చెప్పాను, నా జీవితం ఇది కదా, మరి ఏ రకంగా నేను దీన్ని సాల్వ్ చేసుకోగలను అని చెప్పి ఆయన ఆలోచించినప్పుడు, ఆయన మహాజ్ఞాని కాబట్టి 8వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఆయన అంటాడు, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున వారికి ఏ శిక్షా విధి లేదు. ఆయన చాలా చక్కగా చెప్పాడు, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదని చెప్పి ఆ 16వ వచనం వరకు కూడా ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు పెడతారు, శరీరానుసారులు శరీర సంబంధమైన విషయాల మీద మనసు పెడతారు. ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకి విరోధం ఎప్పుడు కూడా మన మనసులో జరిగే సంఘర్షణలో ఆత్మ విషయంలో మనం ఆ శరీరాన్ని జయించగలిగితేనే మనం దైవ సంబంధమైనటువంటి విషయాల్లో మనం ఫలం పొందగలమని చెప్పి ఆ 16వ వచనంకి వచ్చేటప్పటికి ఇక్కడ మనము దేవుని పిల్లలమనే ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం కూడా ఇచ్చుతున్నాడు. మనం దేవుని పిల్లలు అని ఆత్మ కూడా మనం సాక్ష్యం ఇస్తున్నాడు. అయితే ఇక్కడ 8వ అధ్యాయంలో ఈ 17వ వచనం నుంచి 25వ వచనం వరకు పౌలు గారు చెప్పే విషయాలు ఏంటంటే, ఆత్మానుసారులకి ఆ ఫ్యూచర్ లో కలిగే దీవెనలు, ఆ ఫ్యూచర్ అంటే మరణాంతరం కలిగే దీవెనలు ఏంటి, ఆత్మానుసారంగా మన జీవితం అంతా కూడా శరీరాశలను తృప్తిపట్టి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో చెప్పినట్టు శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబాన్ని మనం విసర్జించాలి, ఎందుకంటే అవి తండ్రి వలన కలిగినవి కాదని చెప్పారు. కాబట్టి చివరి వరకు పోరాటంలో మనం వాటిని అణగద్రొక్కుతూ ఆత్మానుసారులుగా మనం నడుచుకున్నట్లయితే మరణాంతర జీవితంలో మనకు కలిగే ప్రయోజనం ఏంటి. ఈ 17వ వచనం నుంచి 25వ వచనం వరకు ఆయన చెప్పి, ఇక్కడ 17వ వచనం నుంచి 25వ వచనం వరకు 9 వచనాలు ఉంటాయి. ఈ 9 వచనాల్లో ఆయన చెప్పింది ఏంటంటే, మనం ఆత్మానుసారులుగా నడుచుకుంటే ఏంటి అనే సందేహం మనకు అక్కర్లేదు. ఆత్మానుసారులుగా నడుచుకున్నప్పుడు మరణాంతర జీవితంలో మనం ఈ బెనిఫిట్స్ మనం పొందుతాం, ఈ దీవెనలు మనం పొందుతాం. అలాగే 26వ వచనం నుంచి 39వ వచనం వరకు అక్కడ 14 వచనాలు ఉంటాయి. దాంట్లో ఏంటంటే, ఆత్మానుసారులుగా మనం జీవించినప్పుడు భూమి మీద పొందే దీవెనలు ఏంటి, ఆత్మానుసారులుగా మనం జీవించినప్పుడు ఈ భూమి మీద మనం పొందే దీవెనలు ఏంటి. ఈ 2 విషయాలు ఇక్కడ నొక్కి చెప్తాడు. ఏంటంటే 17వ వచనం నుంచి 25వ వచనం వరకు నువ్వు ఆత్మానుసారుడుగా ఉన్నట్టయితే మరణాంతర జీవితంలో నువ్వు పొందే దీవెనలు, అదే విధంగా ఈ భూమి మీద నివసించేటప్పుడు నువ్వు పొందే దీవెనలు. అయితే 17వ వచనం నుంచి 25వ వచనం వరకు నువ్వు ఫ్యూచర్ లో పొందే దీవెనలు అని చెప్పి వదిలేకుండా ప్రతి దీవెన మనం పొందడానికి ఒక కండిషన్ అనేది అక్కడ ఉంది. ఒక కండిషన్, అంతే కదా. మన పరిశుద్ధ గ్రంథంలో ఏ వాగ్దానం మనం కైవసం చేసుకోవాలి, సొంతం చేసుకోవాలన్నా దానికి ఒక కండిషన్ ఉంది. నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. మన దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే కండిషనల్ క్లాజ్ ప్రతి దాంట్లో కూడా మనకి ఉంటుంది.
ఒక వాగ్దానం పొందాలన్నా, ఒక దీవెన పొందాలన్నా, ఒక ఆశీర్వాదం పొందాలన్నా ఊరికే కాదు కానీ అక్కడ ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ఫుల్ఫిల్ చేయడం అనేది కూడా మన వల్ల అయితే కాదు కానీ దేవుని సహాయం వల్ల మాత్రమే మనం దాన్ని ఫుల్ఫిల్ చేయగలం. ఇక్కడ మొదటి వచనం, అదే 17వ వచనం చూస్తే మనం ఇందాక చదివింది, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులు. ఈ కండిషన్ ఇది. మనం ఆయనతో కూడా శ్రమ పడినట్లయితే మనం ఆయన పిల్లలు అవుతాం. అంతే కదా. ఇప్పుడు తండ్రి ఏదైనా కష్టం అంటే బయట వాళ్ళు ఎవరో వచ్చి తండ్రికి సహాయం చేయరు, కానీ ఆ తండ్రి ఏదైనా ఆపదలు ఉన్నప్పుడు కుమారుడు మాత్రమే వెళ్ళి సహాయం చేస్తాడు కదా. అట్లాగే ఇక్కడ అక్కడ పెట్టిన కండిషన్ ఏంటంటే, మీరు దేవుని వారసులు పిల్లలు కావాలంటే ముందు ఆయన పడిన శ్రమలో మీరు పాలిభాగస్తులు కావాలి. అంటే ఇన్ ఫ్యూచర్ మీరు దేవుని పిల్లలుగా వారసత్వం పొంది పరలోక రాజ్యంలో నిత్య జీవంలో ప్రవేశించాలంటే అని చెప్పి మనకు తెలిసిందే. మనం వారసులం కావాలంటే శత్రువులు ప్రేమించాలి, హింసించే వారి కోసం ప్రార్థించాలని మనం మత్తయి సువార్తలో మనం ఆల్రెడీ మనం చదివాం. అదే విధంగా దేవుని పిల్లలుగా మనం ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఆ కొండ మీద ప్రసంగం 5వ అధ్యాయం 3వ వచనం నుంచి కూడా, అదే విధంగా 5వ అధ్యాయం 3వ వచనం నుంచి 6వ అధ్యాయం 7వ అధ్యాయం చివరి వరకు ఆయన ముగింపులు అంటాడు కదా, నా మాట విని ఇల్లు కట్టినవాడు బండ మీద పునాది వేసి కట్టిన వాడు అవుతాడని చెప్పి ఆ దాంతో ముగింపిచ్చాడు ఆయన. అక్కడ వరకు కూడా మనం ఇవన్నీ 3 అధ్యాయులు కూడా కొండ మీద ప్రసంగమే. అవన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చినప్పుడు మన దేవుని పిల్లలు అవుతాము. ఆ తర్వాత ఆయన అంటాడు, దేవుని పిల్లలంటే ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆత్మ మూలంగా పుట్టాలి. ఇది మనకి తెలిసిన యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు ఆయన పిల్లలుగా ఉంటారు. అయితే వారు రక్త మాంసాల మధ్య వల్ల శరీరేచ్ఛల వల్ల పుట్టినవారు కాదు, కానీ వారు ఎలా పుట్టారు అంటే మనకు చూద్దాం వచనం. అనగా తను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వల్ల పుట్టిన వారే కానీ రక్తం వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుష్యేచ్ఛ వలనైనను పుట్టిన వారు కాదు. అంటే దీనికి క్లారిఫికేషన్ మనకి అదే 3 అధ్యాయుల నికోదేము అని చెప్తారు కదా, ఆత్మానుసారంగా పుడితేనే తప్పించి నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించవు. ముసలివాడు నేను ఎట్లా మళ్ళీ పుడతానంటే ఆయన చెప్తాడంటే, పుట్టడం అంటే తిరిగి జన్మించడం అంటే నువ్వు యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించాలి, ఆయన్ని అనుసరించాలి, ఆజ్ఞానుసారంగా నడుచుకోవాలని చెప్పి నికోదేముతో చెప్పడం జరిగింది. అట్లా ముందు మన దేవుని పిల్లలకు కావాలంటే శత్రువులు ప్రేమించాలి, హింసించే వారి కోసం ప్రార్థించాలి. అది మాత్రమే కాదు, ఆ 3 అధ్యాయాలు చాలా మాటలు ఉన్నాయి మన దేవుని పిల్లలు అవ్వాలంటే. అదే విధంగా ఆత్మ మూలంగా మనం ఆయన యందు విశ్వాసం ఉంచి ఆత్మ మూలంగా పుట్టాలి. ఇక 3వ చూస్తే నీతి న్యాయాల కోసం మన జీవితం అంతా కూడా పోరాడాలి. నీతి న్యాయాల కోసం అంటే ఈ లోకంలో జీవించేటప్పుడు ట్రూ క్రిస్టియన్ గా మనం ఉండాలంటే నీతి న్యాయాలు, దేవుని నీతి న్యాయాలు మన నీతి న్యాయాలు కాదు, నీతి న్యాయాలు ఆయన సింహాసనంకు ఆధారం అంటాడు దావీదు మహారాజు. కాబట్టి నీతి న్యాయం జరిగేటట్టుగా, దేవుని నీతి దేవుని న్యాయం లోకంలో జరిగేటట్టుగా మనం పోరాడాలి. అప్పుడు మాత్రమే దేవుని పిల్లలు అవుతారు. అందుకని ఆయన అంటాడు కదా మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో, సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు. అదే విధంగా నీతి కొరకు ఆకలి దప్పులు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అదే విధంగా 5వ వచనంలో ఆయన అంటాడు, 9వ వచనంలో 5వ అధ్యాయం 9వ వచనంలో, సమాధాన పరుచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదు. ఈ లక్షణాలన్నీ మనకి, ధన్యతలన్నీ మనకు కలిగి ఉన్నప్పుడు మనము దేవుని పిల్లలు అవుతాం. అప్పుడు మనం దేవునికి వారసులం అవుతాం. అంతే తప్పించి ఇప్పుడు కుమారుడు తండ్రి కష్ట సుఖాలన్నిట్లోనూ పాలు పంచుకున్న వారసత్వం పొందుతాడు తప్పించి, కష్టాలు ఏవో నువ్వు పడినానా సుఖాలు మాత్రం నాకు అందించని ఏ కుమారుడు అనడు. ఏ తండ్రి అయినా తనతో పాటు సమానంగా ఆ కష్ట సుఖాల పాలు పంచుకున్న కుమారుడికి వారసత్వాన్ని ఇవ్వటం అనేది జరుగుతుంది. అందుకనే ఆ క్రాస్ లీడ్స్ టు క్రౌన్ అనేది మనకి తెలుసు. అంటే మనం ఎప్పుడైతే ఈ లోకంలో సిలువ అనేది మోస్తామో ఆ కిరీటాన్ని ధరించడానికి మనకి అర్హత అనేది ఉంటుంది.
ఆయన మొత్తం సువార్త అన్నిట్లో 3 సువార్తల్లో కూడా ఆయన చెప్పిన మాట, నన్ను వెంబడించేవాడు తన సిలువనెత్తుకుని తనను తాను ఉపేక్షించిన ప్రతిదినము నన్ను వెంబడించాలి. ఇది మాటకు చెప్పడం చాలా తేలిక, కానీ జీవితాంతం ఆ సిలువనెత్తుకుని, మన సిలువ ఎవరి సిలువ అక్కల, మన సిలువనెత్తుకుని మనం ఆయన వెంబడించడం అనేది చాలా కష్టతరమైన విషయం. ఇందాక మేడం గారు ప్రేయర్ చేసేటప్పుడు అన్నారు, ఇరుకు మార్గంలో ప్రవేశించే కృప మాకు అనుగ్రహించడే. ఇరుకు మార్గంలో మనం ప్రవేశించితేనే, ఆ ఇరుకు మార్గంలో మనం ప్రయాణం చేసినప్పుడే ఆ నిత్య జీవ ప్రవేశం అనేది మనం పొందగలం. కాబట్టి మొదటి వచనంలో పెట్టిన కండిషన్ ఏంటంటే, నువ్వు పిల్లవాడిగా, నువ్వు కుమార్తెగా, కుమారుడిగా దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశించాలి అంటే ఆయన శ్రమల్లో పాలిభాగస్తుడు కావాలి. పౌలు గారు అన్ని పత్రికలు ఇంచుమించి ఈ మాట చెప్పడం జరిగింది. ఆయనలో మహిమలో మనం పాలు పొందాలంటే ఆయన శ్రమలో కూడా మనం పాలు పొందాలని. 18వ వచనం చూసినట్టయితే, మన ఎడల ప్రత్యక్షం కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుతున్నాను. అంటే ఇది కండిషన్ కూడా ఇక్కడ ఏంటంటే, క్రైస్తవుడికి శ్రమలు అనేవి ఎదురవుతాయి. ఆ శ్రమలని నువ్వు శ్రమలుగా చూడకూడదు. పౌలు గారు శ్రమలు ఏమంటాడంటే చులకని శ్రమ అంటాడు. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, కొరింథీయులు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే ఆయన చాలా చెప్తున్న 16వ వచనంలో ఆయన చెప్తాడు, కావున మేము అధైర్యపడం. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుతున్నాను, ఆంతర్య పురుషుడు దినదినమును నూతన పరచబడుతున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుతున్నాము కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారం కలుగు చేయుచున్నది. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఆయన చాలా స్పష్టంగా చెప్తాడు. మా అంతరంగ బాహ్య పురుషుడు కృషించుతున్నా కూడా అంతే కదా, వయసు పెరిగే కొద్దీ, శ్రమలు పడే కొద్దీ ఆ అంతరంగం పురుషుడేమో వెలుగు ఇంకా పొందుతూ ఉంటాడు, ఇక్కడ బలపడుతూ ఉంటాడు అంతరంగ పురుషుడు. బాహ్య పురుషుడేమో కృషించిపోతూ ఉంటాడు. అందుకని ఆయన అంటాడు, మా బాహ్య పురుషుడు కృషించిపోయిన అంతరంగ పురుషుడు అంతకంతకు బలపడుతున్నాడు అని చెప్పైనా చులకని శ్రమలు అన్న మాటని మీరు తర్వాత ఒకసారి వాక్యం అయిన తర్వాత కొరింథీయులు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 22వ వచనం నుంచి 28వ వచనం వరకు, కొరింథీయులు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 22 నుంచి 28 వచనాల తర్వాత మీరు చదివినట్టయితే పౌలు గారు అన్నటువంటి చులకని శ్రమ ఏంటో అనేది మనకి అర్థమవుతుంది. ఎన్ని రకాల బాధలు, మరణపు అంచుల వరకు ఆయన ఎన్నిసార్లు వెళ్ళిపోయాడో వాటిని అన్నిట్లో ఏమంటున్నాడంటే, పొందబోయే ప్రత్యక్షత, పొందబోయే మహిమ అనుభవం ముందు నేను పొందే శ్రమ అనేది చాలా చిన్నదిగా నేను ఎంచుకుంటున్నానని చెప్పి అంటున్నాడు. అదేవిధంగా 19వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం గమనించినట్లయితే, అంటే మొదటి వచనంలో 17వ వచనంలో ఏం చెప్పాడు, మీరు శ్రమలు అనుభవిస్తేనే పిల్లలు అన్నాడు. 2వ వచనంలో శ్రమలని మీరు చులకనగా, అంటే మీరు పొందబోయే మహిమతో పోల్చుకుని వీటిని చాలా చులకన అనుకోండి అని చెప్తున్నాడు. ఇక 3వ చూస్తే ఇక్కడ 19వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం గమనించినట్టయితే, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుతూ కనిపెట్టుచున్నది. ఎలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్ర్యము పొందునను నిరీక్షణ గలదే, స్వేచ్ఛగా కాక దాని లోపరిచిన వాని మూలంగా వ్యర్థపరచబడును. ఇక్కడ ఈ 19 నుంచి 22వ వచనం మనం గమనించినట్టయితే ఆయన చెప్తున్నటువంటి మాట, సృష్టి ఎదురు చూస్తుందంట దేవుని కుమారులు పొందబోయే మహిమ. ఎందుకు సృష్టికి అంత ఇదే విషయాన్ని పేతురు గారు కూడా వీళ్ళు పొందబోయే మహిమని తొంగి చూడటానికి ఆ ప్రవక్తలు వాళ్ళంతా కూడా చూస్తున్నారని పేతురు గారు రాసిన పత్రికలు కూడా రాయటం అనేది జరిగింది. అయితే ఇక్కడ మనం ఈ విషయాన్ని మనం గమనించినప్పుడు ఎందుకు సృష్టి మిగుల ఆశతో ఎదురు చూస్తుందంటే, దేవుడు సృష్టించిన సృష్టిని ఆదికాండం 3వ అధ్యాయం 14వ వచనం నుంచి 19వ వచనం వరకు మీరు చూసినట్టయితే అక్కడ ఆదాముతో చెప్పినటువంటి మాట, నీ కోసం భూమి
శపించబడుతుంది. అంటే చేసిన పాపం ఆదాం చేశాడు, దాని ఫలితం భూమి అనుభవిస్తుంది అనమాట. అట్లా శపించబడుతుందని చెప్పిన తర్వాత దాని మీద ముళ్ళ పొదలు, గచ్చ పొదలు మొలవటం, దాని సేద్యం చేయటానికి నువ్వు చెమట కారుస్తావని చెప్పడం అనేది జరిగింది. అట్లా ఆ సృష్టి ఎదురు చూస్తా ఉందంటే ఈ ఈ పాపం నుంచి నేను ఎప్పుడు బయటపడతాను. ముందు సృష్టిలో ఆ ముళ్ళ పొదలు, గచ్చ పొదలు అనేవి లేవు, పరచవలసినటువంటి అవసరం లేదు. ఆ ఏదైనా వనాలో చక్కటి వ్యవసాయకుడిగా ఆదాము చక్కని తోటలో ఎంతో చక్కగా ఉన్నటువంటి వ్యక్తి చేసిన పాపం వల్ల అతను శపించబడటమే కాకుండా ఆ భూమి కూడా శపించబడింది. అదే విధంగా దేవుడు అంతా మంచిగానే చేశాడు. ముందు గచ్చపొదలు అవి లేవు. మీరు ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనం చూస్తే 6వ దినమున ఆయన చాలా మంచిదిగా ఉందనుకున్నాడు. సృష్టి చేసిన ఆ 1వ రోజు నుంచి 6వ రోజు వరకు చూసి ఆయన మనసులో ఏమనుకున్నాడు, దేవుడు వెరీ గుడ్, చాలా మంచిగా ఉంది, చేసిన సృష్టి అంతా కూడా చాలా మంచిగా ఉంది అని అనుకున్నాడు. కానీ ఆ తర్వాత ద్వితీయోపదేశకాండం తర్వాత చూడండి మీరు 22వ అధ్యాయం 34వ వచనానికి వచ్చేటప్పటికి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 34వ వచనానికి వచ్చేటప్పటికి, ఈ తిరుగుబాటు చేసి దేవుణ్ణి విసిగించేసిన తర్వాత వీళ్ళు ఐగుప్తు నుంచి ఇక్కడ తీసుకుని రాబడిన తర్వాత ఆయన అంటాడు, దేవుడు వీళ్ళు మామూలు వ్యక్తులు కాదు, ప్రస్తుతానికి ఇలా ఉన్నారు, మళ్ళీ మామూలుగా వీళ్ళు తిరుగుబాటు చేస్తారు. అప్పుడు నాగుపాము విషాన్ని, విష జంతువుల కూరల్ని మీ మీదకి రప్పిస్తున్నాను. అంటే సృష్టి ఎందుకు ఎదురు చూస్తున్నట్టు భూమి శపించబడింది. అంతవరకు జంతువుల్లో లేని లక్షణాలు కూడా అప్పుడే మొదలైంటే మన కోసం వాటిని దేవుడు ఆ విధంగా వినియోగించడం జరిగింది. అయితే సృష్టి మహిమలో భాగం కాబట్టి ఎదురు చూస్తూ ఉంది అన్న దానికి మనకి యెషయా గ్రంథంలో మీ తర్వాత చూడండి, రిఫరెన్స్ నోట్ చేస్తుంది, ఎందుకంటే ఇవన్నీ చెప్పడానికి మన టైం సరిపోదు. కానీ అవి చదివితే మీకు ఎందుకు సృష్టి ఎదురు చూస్తుంది, దేవుని కుమారులు పొందబోయే మహిమ కోసం సృష్టి ఎందుకు ఎదురు చూస్తుందని చూస్తే, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం వరకు చూస్తే, అక్కడ తోడేలు గొర్రెపిల్లతో సహవాసం చేయను, బాలుడు మిడినాగు పుట్ట దగ్గర ఆడతాడు కానీ అతనికి ఏమీ హాని కలగదు. అంటే ఏ రకమైన విషం ఉండదు, జంతువుల్లో విషం ఉండదు, అలాగే వైషమ్యాలు ఉండవు అని చెప్పి ఆ 11వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం వరకు, 25వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనం వరకు అదే యెషయా గ్రంథంలో 25వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనం వరకు చూస్తే ఆయన మొదలు పెడతాడు. అక్కడ ఏంటంటే అరణ్యంలో సెలయేర్లు పారును అంటాడు. ఆ తర్వాత 35వ అధ్యాయం అదే యెషయా గ్రంథంలో 35వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు చూస్తే అక్కడ ఏమంటాడంటే, సడలిన మోకాళ్ళను బలపరుస్తాను, ప్రతి లోయ ఎత్తు చేయబడుతుంది, ప్రతి పల్లము కూర్చబడుతుంది, ప్రతి ఎత్తు దాని సమాంతరంగా. అంటే దీన్ని ఆధ్యాత్మికంగా కూడా తీసుకుని చెప్పొచ్చు ఈ వాక్యాన్ని. అంటే యేసుక్రీస్తు సెకండ్ కమింగ్ వచ్చే ఇదంతా కూడా ఇప్పుడు నెరవేరలేదు. ఇప్పుడు మనం చదివిన ఈ రిఫరెన్స్ ఏవి కూడా ఇప్పుడు నెరవేరలేదు. ఎప్పుడు నెరవేరుతాయంటే క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, సెకండ్ కమింగ్ అవి ప్రతి లోయ పూడ్చబడుతుంది. అంటే దీనులు వాళ్ళు ఓదార్చబడతారు, అదేవిధంగా గర్విష్ఠులు వాళ్ళు అణగదొక్కబడతారు, అలాగే సడలిన మోకాళ్ళు బలపరచబడతాయని చెప్పి మనం అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఆ సృష్టి మనం కూడా దేనికోసం ఎదురు చూడాలంట, ఈ దేవిని మనం చూస్తాము. అయితే మనం చేయవలసిన పని ఏంటంటే ఆ రోజు రావాలి. మనం పరలోక ప్రార్థనలో మనం చెప్పేస్తాం, పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచుకొను గాక, మీ రాజ్యం వచ్చును గాక అని చాలా చక్కగా చెప్తాం. ఆయన రాజ్యం రావాలంటే ఎవరి మీద ఆధారపడింది, మన మీదే ఆధారపడింది. దేవుని రాజ్యం మీ మధ్యనే ఉందన్నారు ఆయన ఒక సందర్భంలో. కాబట్టి ఆ రాజ్యం ప్రపంచం అంతా రావాలి అంటే మానవుని చేష్టల మీదే అది ఉంది. ఒకసారి ఒక సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టారు, అందులో ఎన్విరాన్మెంట్స్ సెక్షన్ వేరేగా పెట్టారు. ఈ సృష్టిని పాడు చేసింది ఎవరో తెలుసా అని పెద్ద క్వశ్చన్ మార్క్ పెట్టి లోపలికి వెళ్ళమన్నారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరు తల ఉంచుకుని బయటకు వచ్చేస్తుంటే ఏంటి జరిగిందని వెళ్తే, ఎవరికి వాళ్ళు వెళ్తే కానీ తెలియదు కదా. లోపలికి వెళ్తే అక్కడ పెద్ద మిర్రర్ ఉంది, ఆ మిర్రర్ లో మన ముఖం కనపడుతుంది, నువ్వే అని కింద ఉంది. అంటే ఈ పర్యావరణాన్ని పాడు చేసింది నువ్వే, దేవుడు అంతా కూడా మంచిగానే సృష్టించాడు,
ఈ భూమి మీద ఉన్న జంతువులు ఈ రకంగా ఇదవటానికి నువ్వే కారకుడు, నువ్వే కారకురాలు అని వాళ్ళు పెట్టారు దాంట్లో సైన్స్ ఫెయిర్ లో. అలాగే సృష్టి ఎందుకు ఎదురు చూస్తున్నాను దానికి మనకి చక్కటి క్లారిఫికేషన్ ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సృష్టి ఆశతో ఎదురు చూస్తుంది, దేవుని కుమారులు పొందబోయే ప్రత్యక్షత అంటాడు. అది దాస్యానికి లోబడింది, దానిని లోపరచును గాని మూలంగా వ్యర్థపరచబడుతుందంట. అంతేగాని ఆ దాస్యమే విడుదల అనేది ఏదో సృష్టి తనంతట తానుగానే, అయితే మనిషి తనంతట తానుగానే పొందలేడు. కానీ అది ఎవరి వల్ల జరుగుతుందంటే ఆ మనుష్య కుమారుడు రెండవ రాక సమయంలో మాత్రమే ఆ మహిమ జరుగుతుంది. కాబట్టి మనం ఆ రాక కోసం సిద్ధపాటు కలిగి మనం, పేతురు గారు అంటారు కదా, కొందరు అనుకున్నట్లు ఎందుకు లేట్ అవుతుంది క్రీస్తు రాకడంటే ఆయన చాలా దీర్ఘశాంతంతో వేచి ఉంటున్నాడు. ఎందుకంటే ప్రతి వారు కూడా రక్షణ పొందాలి, ప్రతి వారు మారు మనసు పొందాలి అని చెప్పి ఆయన ఆలస్యం చేస్తున్నాడు. కానీ ఆయన ఎప్పుడు చాలు అనుకుంటాడు మనకు తెలియదు. ఎందుకంటే ఫస్ట్ కమింగ్ లో గలతీయులకు రాసిన పత్రిక 4:4 కాలము పరిపూర్ణమైనప్పుడు స్త్రీ గర్భాన జన్మించారు అంటే అప్పుడు పాపమేమీ లేదా అంటే ఇక అప్పుడు ఆయన ఒక కటాఫ్ పెట్టుకున్నారు. అలాగే రెండో రాకడ కూడా ఏ రోజు జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ఇవన్నీ నెరవేరాలి అంటే నెరవేరుతాయి ఫ్యూచర్ లో. అయితే మనం చేయవలసిన పని ఏంటంటే క్రీస్తు రాకడ కోసం మనం సిద్ధపడుతూ ప్రార్థన చేయాలి. ఒకటి దానియేలుకు తెలుసు 70 సంవత్సరాల తర్వాత యూదులకు విడుదల కలుగుద్దని. అయినప్పటికీ 70 సంవత్సరాలు సంపూర్ణం అవుతున్నాయి అన్నప్పుడు దానియేలు గారు ఏం చేశాడు, ఆ గోనె పట్టు కట్టుకుని ఆయన ప్రార్థించాడు. పితరుల పాపాలు తన పాపాన్ని అంతా ఒప్పుకున్నాడు. మాకు సిగ్గే తగి ఉన్నది, మేము అనుభవించే చెర అనేది మాకు తగి ఉన్నది అని చెప్పి ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఆ దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఎలాగో ఇస్తాడు కదా మనకి అని కూర్చోాల. ఆయన దేవుడికి అంటే దేవుడు మర్చిపోయే దేవుడు కూడా కాదు. అయినప్పటికీ అడగవలసిన బాధ్యత మనకి ఉంది. కాబట్టి ఈ కండిషన్ ఏంటంటే ఈ సృష్టి ఎదురు చూసినది జరగాలి అంటే మనం పరిశుద్ధంగా ఉంటూ ఆయన రాకడ కోసం మనం ఎదురు చూడాలి. ఆ తర్వాత 23వ వచనంలో మనం గమనించినట్లయితే ఆయన అంటాడు, అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుతున్నాము. మనం ఏం కావాలనుకుంటున్నా ఉంటాం, ఎవరైనా చనిపోయినప్పుడు చెప్తూ ఉంటారు, ఈ మత్స్యమైన శరీరం పోయి అమర్చతను మనం ధరించుకోవాలంటే తప్పకుండా మనం మరణించి తీరాలి. ఇదే విషయాన్ని కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో పౌలు గారు అంటారు, ఇది మనం పరాయి దేశంలో ఉన్నామని తెలిసినా మనం ఈ శరీరంలో ఉండి ఆ పరమ నివాసం నుంచి వచ్చేటటువంటి అమర్త్య శరీరాన్ని మనం ధరించుకోవటానికి మూలుగుతూ ఉన్నాము అని చెప్పి ఆయన అక్కడ అనటం అనేది జరిగింది. ఇక్కడ 23వ వచనం ప్రత్యేకత ఏంటంటే పౌలు గారు 7వ అధ్యాయం 24వ వచనంలో ఆయన ఏమంటాడు, అయ్యో నా శరీరం నుంచి నాకు ఈ విడుదల ఎవరు కలగజేస్తారో, ఏ రకంగా నేను విడిపించబడతాను అన్నదానికి ఇక్కడ సమాధానం. మనం ఎట్లా విడిపించబడతాం అంటే ఈ మత్స్యమైన శరీరం మీద అమర్చత అనేది మనం ధరించుకోవటం అనేది మన చేతుల్లో లేదు. ఎవరికి పడితే వాళ్ళు ధరించుకోవటానికి లేదు. ఎవరికి ఇవ్వాలో ఆయన ఇస్తాడు. కాబట్టి మనం చేసేది ఏంటంటే ఆత్మానుసారులకు మాత్రమే ఇది. ఈ గిఫ్ట్ ఎవరికి వస్తుంది, ఆత్మానుసారులకు మాత్రమే. ఎందుకంటే ఇది అశాశ్వతమైన శరీరము, నిలువరమైన గుడారము కాదు. ఇది అశాశ్వతమైన గుడారం. ఈ శరీరం అనేది అశాశ్వతమైన గుడారం. నిలువరమైన గుడారం మన పరలోకంలో ఉంది. ఆ పరలోకంలోకి మనం వెళ్ళాలంటే ఈ శరీర సంబంధమైనటువంటి దాన్ని విడిచిపెట్టి ఆ మహిమ శరీరం మనం పొందినప్పుడు మాత్రమే వెళ్ళగలం. కాబట్టి ఆ మహిమ శరీరం మనం ధరించుకోవటానికి, అమర్త్య శరీరం మనం ధరించుకోవటానికి మన శరీరంలో మూలుగుతూ ఉన్నాము. అంటే ఏంటి, మనం ఏం చేయాలన్నమాట, అయ్యో నన్ను ఎవరు విడుదల చేస్తారు, లేకపోతే ఈ శరీరం పాప శరీరాకారంతో ఉన్నానే, నేను ఏ రకంగా ఉంటాను అని చెప్పి అనుకోవటం కాదు. కానీ ఈ మత్స్యమైన శరీరాన్ని విడుదల చేసి నన్ను అమర్త్య శరీరాన్ని నాకు ఇవ్వు ప్రభు అని చెప్పి మనం ప్రార్థించాలి. ఆత్మానుసారికి ఎలాగో దేవుడు ఇస్తాడు, కానీ మన బాధ్యత ఏంటంటే ప్రతి విషయం కూడా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి. మనం పిల్లలకి ఏదైనా ఇస్తామని తెలిసినా పిల్లలు పదే పదే అడుగుతూ ఉంటారు. ఎందుకంటే మనం మర్చిపోతాం, మనం ఏదో అడిగి తీసుకోవాలని. వాళ్ళు అడగపోయినా మనం ఇస్తాం, కానీ పిల్లలు అడిగితే ఇంకా ముద్దుగా ఇస్తాం కదా.
ఒకవేళ మర్చిపోయిన దాన్ని గుర్తు చేసుకుని ఇస్తాం. అందుకని పౌలు గారు ఇక్కడ ఏమంటున్నాడంటే, మనం ఈ అమర్త్య శరీరం ధరించాలి అంటే ఈ శరీరంలో ఉంటూ మూలుగులు అంటే అక్కడ ప్రార్థన సంబంధమైన మూలుగులతో మనం ఉండాలి అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అదే విధంగా శరీరం, మనసు, ఆత్మ క్రీస్తు పోలికలోనికి మార్చబడిన వారు ఇది ధరించగలరు. అంటే శరీరము, మనసు, ఆత్మ ఈ మూడు కూడా త్రికరణ శుద్ధిగా అంటాం కదా. ఎవరు ఈ అమర్త్యమైన శరీరాన్ని ధరించగలరు అంటే శరీరము, మనస్సు, ఆత్మ. ఇంతవరకు మన శరీరము, ఆత్మ అనేది ధ్యానిస్తూ వచ్చాం. ఇక్కడికి వచ్చేటప్పటికి మనస్సు అనేది కూడా ఉంది. అంటే మనసే అసలు సామెతల గ్రంథకర్త అంటాడు కదా, ఒక గొప్ప పట్టణాన్ని పట్టుకున్నట్టు కంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు గొప్పవాడు అని చెప్పి. అంటే మనిషిని నడిపించేది ఏంటి? మనస్సు. మనం హృదయం అంటాం. మనసు కనపడదు కాబట్టి ఈ హృదయం ఘోరమైంది, అది ఘోరమైన వ్యాధి కలదని చెప్పి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే పౌలు గారు, మనసు మారాలి. శరీరం అంటే ఆ శరీరం మహిమ శరీరానికి తగినట్టుగా ఉండేటట్టు ఈ పాపేచ్ఛలను విడిచిపెట్టాలి. లోక సంబంధమైన కొన్ని శరీర కోరికలు మనం విడిచిపెట్టాలి. ఆ పవిత్రత అనేది కనపడాలి. ఎందుకంటే ఆయన అంటాడు కదా, అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం, ఇది దేవుని ఆలయం అని తెలియదా మీ శరీరం అని చెప్పి. కాబట్టి ఆ శరీరాన్ని కూడా మనం అపవిత్రపరచకూడదు, మనసు మలినం అవ్వకూడదు. ఆత్మ దేవుని సంతృప్తి పరిచేలా ఉన్నప్పుడు ఆ మహిమ శరీరాన్ని మనం ధరిస్తాం. మహిమ శరీరం ఇవ్వటానికి దేవుడు రెడీగానే ఉన్నాడు. కానీ ఇప్పుడు మనం ఒక కొత్త డ్రెస్ తెస్తాం మన పిల్లవాడికి, ఎలా ఉంటే అలాగా ఆ బురదలో ఆడుకుని వచ్చిన పిల్లాడు గబగబా రానా, మన పిల్లాడు ఎంత ముద్దైనా ఒక కాస్ట్లీ డ్రెస్ కొనుక్కొచ్చాం, రానా వేసేస్తాను నీకే తెచ్చానని వెయ్యం కదా. ముందేమంటాం మనం, వెళ్ళి ముందు స్నానం చేసిరా, లేకపోతే మనమే స్నానం చేస్తాం. స్నానం చేయించిన తర్వాత శుభ్రం చేసిన తర్వాత ఆ డ్రెస్ వేస్తాం. కాబట్టి ఆ అమర్త్య శరీరం మనం ధరించాలంటే మన శరీరము, ఆత్మ, మనసు కూడా క్రీస్తు పోలికలోకి రావాలి. ఇది ఒక్క రోజులోనో 2 రోజుల్లోనూ జరిగే పని కాదు. ఏదో 30 ఏళ్ళు 40 ఏళ్ళు వయసులోనూ జరిగే పని కాదు. ఎప్పుడు చివరి వరకు కూడా మనం ఆ పోరాటంలో ఉంటూనే ఉంటాం. ఆ పోరాటంలో చివరికి ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఆ అమర్త్య శరీరాన్ని ధరిస్తారు అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అదే విధంగా 24వ వచనం, 25వ వచనం కూడా మనం గమనించినట్లయితే 24, 25 వచనాలు, ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడుతుంది. నిరీక్షింపబడునది కనపడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవరు నిరీక్షించును? మనం చూసే దానికోసం ఎవరు నిరీక్షిస్తారని చెప్పి ఆయన అంటున్నాడు. మన నిరీక్షణ అనే పదాన్ని ఇక్కడ తెలుగులో వాడారు, కానీ ఇది గ్రీకు పదానికి, దీనికి విస్తృతమైన అర్థం ఉంది. ఇక్కడ వాడే నిరీక్షణ అనే పదానికి గ్రీక్ లాంగ్వేజ్ లో చాలా విస్తృతమైన అర్థం ఉంది. ఏంటంటే దృఢ విశ్వాసంతో ఎదురు చూడటం. మనం 24వ వచనం మరొకసారి చూసినట్టయితే, ఏలయనగా మనం నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడితిమి. రక్షణ ఎందుకు పొందాం? మనం రక్షణ పొందటం అంటే మనం నో సాక్రిఫైస్ చేయాలి కదా. లోకంలో ఉండే శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబం అంతా కూడా మనం సాక్రిఫైస్ చేసినప్పుడు మాత్రమే అది ట్రూ సాల్వేషన్. అంతే తప్పించేదో బాప్తిసం చిలకరింపు, నీటిలో మునగటమో చిలకరింపు బాప్తిసం తీసేసుకుంటే అది రక్షణ కాదు కదా. రక్షణకు మీనింగ్ ఏంటి? మన లోకాన్ని విడిచిపెట్టి క్రీస్తుని వెంబడిస్తామని ఒక నిబంధన చేసుకోవడం, ఆ మార్గంలో మనం నడవటం. మనం రక్షణ ఎందుకు తీసుకున్నాము? ఒక నిరీక్షణ ఉంది మనకి, ఏంటి ఆ నిరీక్షణ? ఏంటంటే మన రక్షణ మార్పును నడిచినప్పుడు ఆ దేవుడు మనల్ని విమోచించి నిత్య జీవంలో ప్రవేశపెడతాడని. అలా తీసుకున్న తర్వాత ఆయన అంటున్నది అనగా 24వ వచనం, మనం నిరీక్షణ కలిగిన వారు రక్షింపబడుతుంది. నిరీక్షింపబడినది కనపడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూసినప్పుడు దాని కొరకు ఎవరు నిరీక్షించరు? ఆయన అంటున్నాడు, సరే రక్షణ పొందేశాం కదా అని చెప్పి నిరీక్షణ వదిలేయక్కలేదు. మనం నిరీక్షించాలి. ఎప్పటి వరకు? ఆ మహిమ శరీరం మనం పొందే వరకు, ఆ మహిమ రాజ్యంలో మనం ప్రవేశించే వరకు కూడా మనకి నిరీక్షణ ఉండాలి. అందుకనే ఒక భక్తుడు అంటాడు, ఫెయిత్ అండ్ హోప్, 2 sides ఆఫ్ కాయిన్. ఫెయిత్ అండ్ హోప్ అంటే ఒక దృఢ విశ్వాసం. ఇప్పుడు ఒక బిడ్డ ఉన్నాడు, తండ్రికి ఏదో ఒక మాట చెప్తాడు,
ఫలానా వస్తువు తీసుకురమ్మని చెప్పి. ఆ బిడ్డ చాలా విశ్వాసంతో ఉంటాడు, ఎందుకంటే ఆ తండ్రి గురించి బిడ్డకు తెలుసు కాబట్టి నా తండ్రి తప్పకుండా తెస్తాడు, నాకు ఇస్తాడని చెప్పి. అలాగే మనం ఎవరి కోసం నిరీక్షిస్తున్నాం, మన ఆప్తులు వస్తానని చెప్పారు, వాళ్ళు తప్పకుండా వస్తారనే ఒక దృఢ విశ్వాసం మనకు ఉంది కాబట్టి నిరీక్షిస్తాం. ఆ దృఢ విశ్వాసంతో మనం నిరీక్షించాలి, అంతే తప్పించి నేను రక్షించబడ్డాను కదా ఇక నాకు నిరీక్షణతో పని లేదు అనుకోక్కలేదు. చివరి వరకు కూడా మనం నిరీక్షణ కలిగి ఉండాలి. ఇక్కడ నిరీక్షణ అనే పదానికి ఈ దృఢ విశ్వాసంతో ఎదురు చూడటం అని చెప్పి ఆయన చక్కటి మాట, 2 sides ఆఫ్ ఏ కాయిన్, ఫెయిత్ అండ్ హోప్ 2 sides ఆఫ్ కాయిన్ అని చెప్పి అంటం జరిగిందంటే విశ్వాసము నిరీక్షణ కూడా రెండు ఒకదానికి ఒకటి ఇప్పుడు కూడా జత కలిసి ఉంటాయి. ఎక్కడైతే విశ్వాసం ఉందో అక్కడ నిరీక్షణ ఉంటుంది, ఎక్కడైతే నిరీక్షణ ఉందో అక్కడ విశ్వాసం ఉంటుంది. అదే విధంగా తీతు పత్రికలో 1వ వచనం, తీతు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం, కొంచెం ఇది కాంప్లెక్స్ సెంటెన్సే, కొంచెం మన జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే మన నిరీక్షణ ఏంటంటే నిత్య జీవనకు గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయంతో కూడిన అనుభవ జ్ఞానము నిమిత్తము మనం దేనికి నిరీక్షిస్తున్నామంట, నిత్య జీవం గురించి మనకి ఒక నిరీక్షణ ఉంది. ఒక క్రిస్టియన్ అల్టిమేట్ గోల్ ఏంటి, ఎప్పుడు కూడా మనం అన్ని వదిలిపెట్టి సాక్రిఫైస్ చేసి మనం క్రీస్తుని వెంబడిస్తున్నాం అంటే మన అల్టిమేట్ గోల్ ఏంటి, నిత్య జీవ ప్రవేశం. అందుకనే ఒక యువకుడు డైరెక్ట్ గా చేసి క్రీస్తుని ఎవరుతాడు, బోధకుడా నిత్య జీవం పొందటానికి నేను ఏం చేయాలి, చాలా డైరెక్ట్ గా అడిగాడు. అంటే ఒక క్రిస్టియన్ అల్టిమేట్ గోల్ నిత్య జీవం. ఆ నిత్య జీవం గురించి మనకు ఒక జ్ఞానం ఉంది కాబట్టి నిరీక్షణతో ఉన్నాం. ఏమీ లేకుండా మనం, దీన్నే పేతురు గారు అంటారు జీవముతో కూడిన నిరీక్షణ, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అంటాడు. అలాగే పౌలు గారు కూడా శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలిగిస్తుంది, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అంటాడు. ఎందుకంటే మనం నిరీక్షించేదానికి ఒక ఆధారం అనేది మనకి ఉంది కాబట్టి మనం సిగ్గుపడము అనే ఒక దృఢ విశ్వాసంతో మనం నిరీక్షిస్తున్నాం. అదే విధంగా ఇక్కడ చెప్పినటువంటి మాట నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడినటువంటి నిరీక్షణ భక్తికి ఆధారం. మన భక్తికి ఏంటి ఆధారం, అసలు ఎందుకు మనం నిరీక్షిస్తున్నాం అంటే మనకు నిత్య జీవం గురించి ఒక క్లారిటీ ఉంది. ఆ క్లారిటీతో మనం నిరీక్షిస్తున్నాం దేని గురించి, దేని గురించి అయితే ఎదురు చూస్తున్నామో దాన్ని అనుభవ జ్ఞానం పొందటానికి. ఆ నిరీక్షణ మనకి ఏంటి, నిత్య జీవంలో ప్రవేశించడం. ఆ నిత్య జీవులు ప్రవేశించడం అనేది అనుభవ జ్ఞానం మనం పొందటానికి మనం నిరీక్షిస్తున్నాం, అంతే తప్పించి ఆషామాషిగా ఎవరో ఏదో చెప్పారు కాబట్టి నువ్వు నిరీక్షించంటే మనం నిరీక్షించట్లేదు. మనకు ఆ జ్ఞానం ఉంది. పేతురు గారు రాసిన 2వ పత్రికలో కూడా ఈ జ్ఞానం గురించి చాలా చక్కగా వివరించడం అనేది జరిగింది. ఈ 25వ వచనం వరకు. అలాగే హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో కూడా మనం గమనించినట్టయితే అక్కడ విశ్వాస వీళ్ళ జాబితా ఉంది. అబ్రహాం గారు వాళ్ళంతా కూడా దూరం నుంచే ఆ పరలోకాన్ని వాళ్ళు చూడలేదు కానీ దూరం నుంచే చూసి నమస్కరించారు. అది గొప్ప విశ్వాసం. ఆ పరలోకాన్ని వాళ్ళు చూడలేదు కానీ వారికి విశ్వాసం దేవునితో వారు చేసిన సహవాసాన్ని బట్టి ఆ పరలోకాన్ని ఆధ్యాత్మిక నేత్రాలతో దూరం నుంచే చూసి నమస్కరించారు. ఈ 9 వచనాల్లో మనకున్నటువంటి వాగ్దానాలు మనం ఒక్కసారి మళ్ళీ మనం విజ్ఞాపనం చేసుకుంటే మనం దేవుని పిల్లలుగా ఉండి వారసత్వం పొందుతాం. ఆ పిల్లలుగా మారాలి మనం అంటే ఆయనతో పాటు శ్రమలు, ఆయన అనుభవించిన శ్రమలు అంటే యేసుక్రీస్తు లాగా మనం సిలువే ఎక్కక్కర్లేదు, యేసుక్రీస్తు లాగా ముళ్ళ కిరీటం పెట్టక్కర్లేదు, యేసుక్రీస్తు లాగా కొర్ర దెబ్బలు పడక్కర్లేదు. కానీ ఇప్పుడు మణిపూర్ అట్లాంటి రాష్ట్రాల్లో చూస్తున్నాం కదా, వాళ్ళు దేవుని కోసం నిలబడి ఏ రకమైనటువంటి శ్రమలు, అక్కడ చాలా మంది క్రీస్తుని మేము ఒప్పుకోం, ఇక్కడి నుంచి మా ఇళ్ల మీద పేర్లు మార్చేసుకుంటాం అని చెప్పండి అంటే ప్రాణం పోయినా మేము మార్చుకోము అన్నారు. అది శ్రమ. అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క సమయంలో ఒక్కో రకంగా శ్రమ రావచ్చు. శ్రమ అనేది ఏ రకంగా అనేది మనం చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ మన సండే చక్కగా చర్చికి వెళ్ళడానికి బయలుదేరుతాం, గవర్నమెంట్ ఆర్డర్ ఇవాళ ఎవరు కూడా ఉద్యోగస్తులు లీవ్ తీసుకోవడానికి వీలు లేదు అన్నారు. అక్కడ ఏమవుద్ది, మనం ప్రభుత్వ ఉద్యోగాల్లో చేస్తున్నాము, అటు ప్రభుత్వాన్ని ఎదిరించలేము, ఇటు లీవ్ తీసుకోలేము. కాబట్టి నలిగిపోతాం మధ్యలో. చివరికి పోతే పోయిందిలే ఉద్యోగం, నాకు సెలవు కావాలి అని చెప్పి మనం అడిగి వెళ్తాం. అది అలా ఒక్కొక్క రకమైన శ్రమ క్రైస్తవుడికి. ఈ రకమైన శ్రమ వస్తుందని మనం చెప్పలేం, ఈ రకమైన శ్రమ వస్తుందని కూడా ఊహించలేం. మనం ఊహించలే జరిగిన ఎప్పుడైనా ఆదివారం సెలవు ఉండదని మనం అనుకున్నామా?
మరి ఆదివారం కూడా మన సండే కూడా స్కూల్లో పనిచేసిన రోజులు ఉన్నాయి. అట్లా ఎప్పుడు ఏ టైంలో ఏ శ్రమ అనేది క్రైస్తవులకు వస్తుందో తెలియదు కాబట్టి ఆ శ్రమను మనం ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే మనం పొందబోయే మహిమలో మనం పొందబోయే శ్రమలు అనేవి చాలా తక్కువ అని పౌలు గారు చెప్పినట్టు. అదేవిధంగా సృష్టి యావత్తు కూడా దేవుని కుమారులు పొందబోయే మహిమ కోసం ఎదురు చూస్తుందంటే మనం చేయవలసిన పని ఏంటంటే ఆ ఆ ప్రత్యక్షత కోసం మనం ప్రార్థించాలి. అదేవిధంగా మత్స్య శరీరం పోయి అమర్త్య శరీరం మనం ధరించుకోవాలంటే మనసు ఆత్మ శరీరం ఏ విధంగా పవిత్రంగా ఉంచుకోవాలో ఆ రకమైన జీవంతో కూడా నిరీక్షణ తీరుగా చెప్పినట్టుగా జీవంతో కూడా నిరీక్షణ ఈ పనులని మనం చేసినప్పుడు ఆ దీవెనలు అంటే భవిష్యత్తులో మనం పొందే దీవెనలు మనం పొందుతాం. ఇది ఫస్ట్ పార్ట్. ఇక్కడ సెకండ్ పార్ట్కి వచ్చేటప్పటికి ఈ ప్రజెంట్ ఇప్పుడు వర్తమాన కాలంలో మనం పొందే దీవెనలు ఏంటి? సరే ఆత్మానుసారులుగా ఉన్నాము, మనం పొందే దీవెనలు ఏంటి? భవిష్యత్తులో పొందుతాం రైటే. ఇప్పుడు ఏమైనా దీవెన లేవా మనకి ఇంతేనా మన పని అనుకుంటామేమో, అది లేదు అని చెప్పి ఆయన చెప్పినటువంటి మాట మనం గమనించినట్లయితే 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలయనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. ప్రజెంట్ లో మనం ఆత్మానుసారులుగా ఉండటం వల్ల మనకి ఏంటి బెనిఫిట్ అంటే, ఇందాక మనం ఈ కండిషన్లు అన్నింటిలో కూడా ప్రార్థించాలి, ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి అని చెప్పుకున్నాం కదా. ఆ ప్రార్థన ఎలా చేయాలి? యుక్తముగా అంటే దేవుడు మెచ్చే విధంగా. అన్ని ప్రార్థనలు దేవుని సన్నిధిలోకి వెళ్ళవు కదా, అన్ని ప్రార్థనలు దేవుని సన్నిధిలోకి వెళ్ళవు. ఆ దేవుని మెప్పించేటట్టుగా ఏ రకంగా మనం ప్రార్థన చెయ్యాలి అనేది ఆత్మ మనకు సహాయం చేస్తున్నాడు. ఇహలోకంలో ఆత్మానుసారులు కలిగేటటువంటి దీవెన. అదే విధంగా కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-12 వచనాల తర్వాత చూడండి, మనల్ని పరిశుద్ధులు చేసి తేజోవాసులమైనటువంటి తేజో సంబంధాలతో మనల్ని సమానులు చేయటానికి ఆత్మ మనకు సహాయం చేస్తున్నాడు ప్రార్థన చేయటానికి. అదే విధంగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9-10 వచనాల తర్వాత చూడండి, నా కృప నీకు చాలును అన్న తర్వాత, నేను ఎప్పుడు బలహీనున్నా అప్పుడే బలంగా ఉంటాను నేను. అంటే శరీరం బలహీనమైనా కూడా ఆత్మ బలంగా ఉంటుంది నాకని పౌలు గారు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఆత్మ మనకి ప్రస్తుత లోకంలో మనం చేసే సహాయం ఏంటంటే దేవునికి ప్రార్థన ఎట్లా చేయాలో, మనం ఎక్కడికన్నా ఆఫీసర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ రకంగా మనం ఆ రాసుకుని వెళ్ళాలి అప్లికేషన్, వాళ్ళ ప్రసన్నలు చేసుకోవటానికి అని మనకు ఎవరినన్నా కన్సల్ట్ చేసి వెళ్తాం కదా. అలాగా ఆత్మ మనకి సహాయం చేస్తూ ఉన్నాడు. అదే విధంగా ఇంకో విషయం ఏంటంటే ఆత్మ ఎవరి గురించి ప్రార్థిస్తారు ఆ తర్వాత వచనంలోనే చాలా క్లియర్ గా ఉంది. ఆత్మ అందరి తరపున విజ్ఞాపన చేస్తారంటే, మరియు 27వ వచనంలో, మరియు హృదయములు పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును ఎలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఎవరి గురించి అంటే, నేను మోకరించేశాను, పరిశుద్ధాత్ముడరా నా గురించి విజ్ఞాపన చేయి అని చెప్పి అంటే పరిశుద్ధాత్ముడు వచ్చేసి చేసేది మన గురించి విజ్ఞాపన. మనం ఏ స్థితిలో ఉన్నామో చూసి వీళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడా లేదా అని తెలుసు. దేవుని మనసు పరిశుద్ధాత్ముడికి, పరిశుద్ధాత్ముడి మనసు దేవుడికి కూడా తెలుసు. దేవుడు పరిశుద్ధాత్ముడు విజ్ఞాపన చేశాడు వీళ్ళ పక్షాన్ని అంటే ఎస్ నేను అంగీకరించవచ్చు అనుకుంటాడు. అదే విధంగా దేవుడు నేను చేసిన ప్రార్థన అంగీకరించాలంటే ఈ వ్యక్తికి అర్హత ఉందా లేదా అనేది పరిశుద్ధాత్ముడు తెలుసుకుంటాడు. కాబట్టి వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి దేవుడికి విజ్ఞాపన అందరి గురించి చేయడు పరిశుద్ధాత్ముడు. ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో వాళ్ళ గురించి మాత్రమైనా చేస్తాడు. అదేవిధంగా 28వ వచనం చూస్తే, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుతుంది. ఇది బైబిల్ చాలా చక్కటి ఒక మంచి మేలైనటువంటి వాక్యం. ఆయన ప్రేమించే వారికి అన్ని సమకూడి జరుగుతున్నాయి అంటే, ఇది గబగబా ఎవరికైనా ఏదైనా మంచి జరిగింది అనుకోండి, వెంటనే బైబిల్ తీసేస్తే రోమిలి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం తీయండమ్మా, మేలు జరిగింది కదా అని చెప్తారు. అది కాదు దేవుడు అంటున్నారు, ఈ వాక్యం నీకు అన్వయించుకో. దేవుడు ప్రేమించిన వారికంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఆ ప్రేమించిన వాడ నువ్వు నేను కూడా ఉన్నాం, అది మాత్రం నువ్వు మర్చిపోవద్దు ఎంతసేపు కూడా.
ఆ మేలు వాళ్ళకి జరిగిందని చెప్పడం కాదు, ఆ మేలు నువ్వు కూడా అనుభవిస్తున్నావు అని ఎప్పుడు కూడా నువ్వు గుర్తు పెట్టుకొని చెప్పంటున్నాడు. అదే విధంగా ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడు అన్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యం గలవారు అగుటకు వారిని ముందుగా నిర్ణయించను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చను, ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరచను. ఇది కొంచెం ఈ వాక్యం చాలా మంది ఈ మధ్య కాంట్రవర్సీ చేస్తున్నారు. ఎవరిని ఎరుగునో వాళ్ళని పిలిచాడు, వాళ్ళకి నీతిమంతులుగా తీర్చాడు, వాళ్ళకి మహింపరిచాడంటే ఇక ఆయన పిలిచేసిన తర్వాత వాళ్ళ సువార్త మనం వినిపించాల్సిన బాధ్యత ఏంటి? ఇక వాళ్ళు విమోచింపబడాలని వాళ్ళు ప్రార్థన చేయాల్సిన పని ఏంటి? దేవుడు ఆల్రెడీ పిలిచేశాడు కదా అని చెప్పి దీని మీద చెప్తున్నారు. అంటే పిలవటం అంటే మనకు తెలుసు కదా, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. కాబట్టి పిలవటం అందరినీ పిలుస్తాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. యెషయా గ్రంథంలో అంటాడు, విననల్లోని పిల్లల కోసం దినమెల్లా నా చేతులు చాపి ఉంచాను అంటున్నాడు. ఆ చేతుల దగ్గర నువ్వు వెళ్తావా? ఆయన దగ్గర నువ్వు క్షమాపణ ఒప్పుకుంటావా? అప్పుడు జరిగే కార్యక్రమాలు జరుగుతాయి. అంతే తప్పించి ఆయన ఆల్రెడీ పిలిచేశాడు కాబట్టి మన బాధ్యత అయిపోయింది, మనం ఏం చెప్పక్కర్లేదని చెప్పి అనుకోకూడదు. అక్కడ ట్రాన్స్లేషన్ లో ఎవరిని ఎరిగినో అంటే అక్కడ అంటాడు కదా, మత్తయి సువార్తలో ఆయన ఎడం పక్కన ఉన్న వారితో మీరు ఎవరు నేను ఎరుగును, అక్రమం చేయవారులారా నా దగ్గర నుంచి వెళ్ళిపోన్నాడు. కుడి పక్కన ఉన్న వారితో ఏమంటాడు, నా తండ్రి చేత ఆశ్రదింపబడిన వారులారా అంటాడు. అంటే నేను ఎరుగను అంటే మీరు క్రైస్తవులుగా మీరు చెప్పుకుంటున్నారు అంతే తప్పించి క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా నేను ఎరుగను. ఆ మాటకు చాలా అర్థం ఉంది అక్కడ. ఎవరిని ఎరుగనో ఆయన పిలిచాడు. ఆ ఆ పిలుపుకు తగినట్లుగా ఎవరైతే నడుచుకుంటారో వాళ్ళు నీతిమంతులుగా తీర్చాడు. ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడ్డారో వాళ్ళు మహిమపరచబడ్డారు. ఆ తర్వాత వాక్యాన్ని మనం గమనించినట్లయితే మరియు 31వ వచనం చూస్తే, ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని మనకు అనుగ్రహించుటకు వెనుక తీయని మన అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే, శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతే కాదు, మృతుల్లో నుండి లేచిన వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడు ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమైనను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైన, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనను ఎడబాపున ఇందును అని పౌల్ గారు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఒక ధైర్యం, ఆయనకి ఆయన ధైర్యపరచుకుని మనకు చెప్తున్నాడు. అసలు మనం ఇదంతా ఆలోచించక్కర్లేదు. మన మీద అపవాది ఎప్పుడు కూడా అపవాది పని ఏంటంటే నేరం మోపటమే. కానీ మన పక్కన విజ్ఞాపన చేయటానికి అక్కడ యేసుక్రీస్తు ఉన్నారు, కింద ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నారు. ఆ విజ్ఞాపన దేవుడు అంగీకరిస్తాడు. కాబట్టి దాని గురించి మనం ఆలోచించక్కలే. శిక్ష విధించేవాడు ఎవరైతే మన నీతిమంతులుగా తీర్చాడో ఆయనే కదా శిక్ష విధించేది. ఆ యోహాను సువార్త 5:24 వచ్చిన అదే కదా చెప్తారు, వాళ్ళ తీర్పును దాటి కృప నిత్య జీవంలోకి వెళ్తారని చెప్పి. అది దాటడానికి ఎవరైతే కుమారుడు సాక్ష్యం ఇస్తాడో వారిని దేవుడు అంగీకరిస్తాడు. కుమారుడు సాక్ష్యం ఇవ్వాలంటే కూడా ఆయన చెప్పాడు కదా, లోకంలో ఉన్నప్పుడు ఎవరైతే నన్ను తెలుసు అని చెప్పి సాక్ష్యం ఇస్తారో వాళ్ళ మాత్రమే నేను తండ్రి దగ్గర ఒప్పుకుంటాను తెలుసు అని. ఎవరైతే లోకంలో ఉన్నప్పుడు నన్ను తెలియదు అని చెప్పి అంటారో వాళ్ళని నేను నా తండ్రి దగ్గర నాకు తెలియదు అని సాక్ష్యం ఇస్తానని చెప్పి. కాబట్టి మనకి ఇంకేం లేదు, మనం రక్షింపబడ్డాము, ఆల్రెడీ ఆత్మానుసారంగా నడుచుకుంటున్నాము, ఆత్మానుసారంగా పొందబోయే దీవులన్నిటికీ కూడా మనం సిద్ధం కలిగి ఉన్నాం. కాబట్టి ఇక మనం ఏమీ కూడా భయపడక్కర్లేదు, ధైర్యంగా ఉండండి. ఎందుకంటే తన సొంత కుమారుడే మన కోసం, అంటే ఆత్మానుసారుల కోసం ఆయన అందరి కోసం అనుగ్రహించాడు. కానీ వాళ్ళు ఓన్ చేసుకోలేదు, మిగిలిన వాళ్ళు ఓన్ చేసుకోలేదు, మనం చేసుకున్నాం. కాబట్టి మనం ఏమీ కూడా భయపడక్కర్లేదు. కరువైన, హింస అయినా, వస్త్రహీనత అయినా, ఏదైనా క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాబు. ఇక్కడ ఈ ప్రేమ గురించి కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం దేవుని ప్రేమించే ప్రేమ కాదు, దేవుడు మన పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమ. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో ఆయన అంటాడు కదా, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. ఆయన ప్రేమను అర్థం చేసుకోవడం కూడా మనకు చాలా కష్టమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:19 ఆయన ప్రేమ లోతు, వెడల్పు, ఎత్తు ఎవరు గ్రహించగలరు? ఆయనకు మాత్రమే తెలుసు. కాబట్టి శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమిస్తున్నప్పుడు మనం ఇక దేనికి కూడా మనం భయపడట్లేదు. ఆయన దగ్గర నుంచి మనల్ని ఎవరు కూడా విడగొట్టడానికి అవకాశం లేదు. ఇక్కడ వదకు సిద్ధమైన గొర్రెల వలె ఉన్నామని చెప్పి ఇది కీర్తనకారుడు 44:22 చెప్పినటువంటి మాట. కానీ మనమైతే అలా కాకుండా సంతోషంగా
యేసుక్రీస్తు బలిదానం. ఎబిసిలి రాసిన పత్రిక 5:2 అంటాడు, ఇంపైన పరిమళ భరితమైన సువాసనగా ఆయన తనను తాను సమర్పించుకున్నాడని చెప్పి. అట్లాగే మనం కూడా ఈ శ్రమలు పడేటప్పుడు, అయ్యో ఈ శ్రమ నేను పడుతున్నానే, ఈ బాధ అనుభవిస్తున్నాను అన్నట్టు కాకుండా, నేను పొందబోయే మహిమ కోసం ఈ బాధ పడుతున్నాను అని చెప్పి నువ్వు సంతోషంగా ఆ బాధను అనుభవించు. నువ్వు పొందే మహిమ చాలా ఎక్కువగా ఉంటుంది, దాని గురించి మనసులో పెట్టుకోవద్దని చెప్పి తర్వాత వచ్చిన ఆయన అంటాడు, ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. ఇక అసలు విజయం పొందే వాళ్ళే ఎవరు ఆపలేరు. ఇక అత్యధిక విజయం పొందేవాళ్ళని ఎవరు ఆపలేరు. మనం క్రికెట్ చూస్తూ ఉంటాం కదా, ఒక్కసారి క్లిక్ అయిన తర్వాత ఇక ఆపలేరులే, వీళ్ళ వీళ్ళిద్దరికి బాగా కుదిరింది, జోడీ బాగా కుదిరింది అని చెప్పి ఇక్కడ అత్యధిక విజయం సక్సెస్ఫుల్ జంట ఇదని చెప్పి మనం అనుకుంటాం కదా. అత్యధిక విజయం పొందేటప్పుడు మనల్ని ఎవరు కూడా ఆపలేరు. మరణమైనను, జీవమైనను, దేవదూతులైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు, మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందుల దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నెరవని రూఢిగా నమ్ముతున్నాను. అంటే ఒక స్థిర నిశ్చయానికి వచ్చేసాడు పౌలు గారు. ఆయన కుమారునే మన కోసం ఇచ్చేసాడు, తన అద్వితీయ కుమారుని మన కోసం ఇచ్చేసాడు. ఆయన పెట్టిన కండిషన్లను ఫుల్ఫిల్ చేసి ఆత్మానుసారంగా మనం ఉన్నాం కాబట్టి ఏది వచ్చినా సరే, వస్త్రహీనతైనా, కరువైనా, ఖడ్గమైన ఏదైనా దేవుడు మన పక్షాన్ని ఉంటాడుగా. మన మీద నేరం మోపగలిగేవాడు ఎవడు? ఒక డిఫెన్స్ లాయరు, బాగా వాదించే డిఫెన్స్ లాయర్ మన పక్షాన్ని వాదిస్తున్నప్పుడు మన కేసు పోద్దేమో మనం ఏమి అనుకుని బాధపడక్కర్లేదు. కానీ మన రామ్ జెట్మల్ గురించి అలా చెప్పిన వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఉన్నారు అనుకోండి. అలాగా మన కోసం విజ్ఞాపన చేసేవాడు మామూలు ఆయన కాదు. ఆయన ఏమంటాడు, ఇదిగో ఇతను పాపం చేశాడని అప్ప చెప్తుంటే ఆయన ఏమంటాడు, అవునవును పాపం చేశాడు, కానీ అతను పాపాన్ని ఒప్పుకున్నాడు, క్షమాపణ పొందాడు, మారు మనసు పొందాడు, పశ్చాత్తాపం పొందాడు, కాబట్టి నేను అతనికి నా కృప చూపిస్తున్నాను అంటాడు. అప్పుడు ఇక ఎవరు కూడా మన మీద ఎవరు కూడా నేరం మోపడానికి లేదు. అందుకనే కృపా రాజ్యం ఏలుతుంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని పౌలు గారు ఎంత చక్కగా ఇది ఒక్కొక్కరిని, అంటే నేను పై పైన మాత్రమే చెప్పగలిగాను, కానీ ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానించినప్పుడు ఆత్మానుసారులకి భూమి మీద ఇన్ ఫ్యూచర్ కలిగే దీవెనలు ఏంటి, ఇప్పుడు కలిగే దీవెనలు ఏంటి, పరిశుద్ధాత్ముడు మన పక్షాన ప్రార్థన చేయటం, అదే విధంగా మన పక్షాన పరిశుద్ధాత్ముడు ప్రేయర్ చేయాలంటే మన జీవితం ఎట్లా ఉండాలని చెప్తూ అన్ని కూడా సమకూడి జరుగుతాయి మనకి. ముందు మన ఏర్పాటు చేసుకుంటాడు, పిలుచుకుంటాడు, నీతిమంతులుగా తీస్తాడు, మహిమరాజ్య ప్రవేశం ఉంటుంది. అసలు దీనికి అంతటికీ మూలం ఆయన కొడుకునే మనకు పంపించేస్తాడు. ఇక దాని గురించి మనం ఏమీ ఆలోచించక్కర్లేదు అని చెప్పి ఆయన చెప్పాడు. కాబట్టి ఈ అధ్యాయం అంతట్లో మనం నేర్చుకోవాల్సింది, ఆత్మానుసారులుగా మనం ఉన్నప్పుడు ఇక ఎవ్వరికీ కూడా మనం జడవక్కలేదు. యేసుక్రీస్తు ఎట్లాగైతే సాతాను నా దగ్గర నుంచి పో అని చెప్పి ఎట్లాగైతే సాతాన్ని పంపించేయగలిగారో ఆ విధంగా మనం పంపించగల ధైర్యంగా ఉన్నప్పుడు అపవాది మీ దగ్గర నుంచి పారిపోను అంటాడు. యాకోబు గారు, పేతురు గారు కూడా ఆ మాట చెప్పడం అనేది జరిగింది. కాబట్టి అట్లాంటి జీవితాన్ని మనం కలిగి ఉందాం. ఈ ఆత్మానుసారులుగా ఉంటానికి ఈ అధ్యాయాన్ని రోజుకు ఒక్కసారి మనం చదువుకున్నా, రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయాన్ని రోజుకు ఒక్కసారి మనం చదువుకున్నా కూడా అది మన జీవితానికి ఎంతో మేలుకరంగా ఉంటుంది. అట్టి నడిపింపు దేవుడు అనుగ్రహించిన గాక. దయగలిగిన ప్రభుత్వం ఇంతవరకు వాక్యాన్ని ధ్యానించగలిగే భాగ్యం దయచేస్తాను. ఆయన వందనాలు. విత్తబడిన వాక్యం వదలపోకుండా తండ్రి మూడింతలుగా ఫలించే వాక్యం దయచేయండి. ఆయన పరిశుద్ధాత్ముడు అర్థం చేసుకోవటానికి కూడా మాకు అందరికీ సహాయం చేయండి. ఆయన ఏ ఆటంకం లేకుండా ఇక్కడి వరకు నడిపించినందుకు మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి నీ ఆత్మను కుమ్మరించండి. మా ప్రభువును నీ ప్రియ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.